కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీని నిలపాలని కేటీఆర్ ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది తప్పితే ఇప్పటికీ ఎలాంటి ఆశలో లేకపోతే మీ పార్టీ నిలబడుతుందనే ఆలోచన ప్రజలకు లేదు. ప్రత్యేకించి వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేల మీదనో నాయకుల మీదనో వాళ్ళకు అసహనం ఉన్నప్పటికీ కూడా చేరికలతోని ఏదో ప్రయత్నం చేసినట్టుగా కనబడాలని చేస్తున్నది. అది జూబ్లీహిల్స్ ఎన్నిక కొరకు చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏదైతే చంద్రసేనుడు కథ ఉందో అదొకసారి వింటే మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా సమాజం నుంచి వస్తున్న అంశాలను, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ యొక్క మనుగడ ఇంకా కొనసాగుతున్నది తప్పితే ఈ పార్టీకి మీ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి. ఎన్నికల కంటే ముందే మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మీకు పనిచేయని వైనం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ గెలవాలని మీ పార్టీలో ఉన్న నాయకులే చాలామంది కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయి తర్వాత కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యింది. ఆ విధంగానే కేసీఆర్ యొక్క అలసత్వమో లేకపోతే కేసీఆర్ బయటికి రాకపోవడం వలనో, నీ మీద నమ్మకం లేకనో, లేదంటే మీ భావ అనుమానాస్పద వ్యవహార శైలిలో, మీరు కవిత నిల్లగొట్టిన తీరో మీ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉంటుంది అని అనుకోలేకనే చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. సో ఇంకా దాని ఉనికిని కాపాడడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నదాన్ని మేమేం వ్యతిరేకించలేము. కానీ ఈరోజు మిమ్మల్ని మీరే నష్టం చేసుకున్నది మీకు తెలుసు. బీజేపీ కోసం మీ ఓటును అవుట్సోర్సింగ్లో, ఎంపీ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో బీజేపీకి పడేటట్టుగా చేసి మీ రాజకీయ శూన్యత్వాన్ని, మీ రాజకీయ భవిష్యత్తును మీరే మంటగలుపుకున్న మాట మీకు తెలియకపోతే నేనేం చేయలేను. కానీ ఈరోజు రాజకీయాల్లో యాక్టివిజం ఒకటైతే, యాక్టివిజంతో పాటు నిజాయితీగా పార్టీ వ్యవహారాల విషయంలో నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసమో, ఎవరి మాట కోసమో మనం పనిచేస్తే ప్రజలు మనల్ని నమ్మరనే విషయాన్ని మీకు తెలిస్తే అర్థమవుతుంది. సో జూబ్లీహిల్స్ ఎన్నిక కోసమో, లేకపోతే ఉప ఎన్నికలు వస్తాయనే ఆశతోనో, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరేదో సాధిస్తారనే ఆలోచనతోనో రాజకీయాలు చేస్తే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రింజెంట్గా ప్రజలకు మేలు చేయడంతో పాటు ప్రజలకు నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్తో భవిష్యత్తు ఉంటుందని చేసే ఈ కార్యక్రమాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలున్నారు. డెఫినెట్గా మీ ఆలోచనలను ఈరోజు ఎవరు పట్టించుకోరనే విషయం మీకు ఎప్పటికైనా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం.